హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో జరిగిన భాగోతం ఒక నిండు ప్రాణం బలైంది. ఆడవాళ్ళు పెట్టే కేసులకి మగవాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో అనేది ఈ వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. రాజేష్ రెడ్డి ఆయన గుండె ఆగిపోయి చనిపోవడం జరిగింది. ఎందుకో తెలుసా? విష్ణుప్రియ అనే అమ్మాయికి ఒక ఓనరు ఈయన 4 నెలల క్రితం అద్దెకిచ్చారు. అద్దెకిచ్చిన తర్వాత అమ్మాయి ప్రతి ఒక్కళ్ళతో తగాదాలు, గొడవలు. అమ్మాయి కొంచెం క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నారు. పైగా బ్లాక్ మ్యాజిక్లు చేస్తుందట. అపార్ట్మెంట్లో 6th ఫ్లోర్ 3rd ఫ్లోర్తో ఎవరితో అయినా గొడవలు చేస్తుందట అమ్మాయి రుబాబుగా. పైగా ఈ రాజేష్ రెడ్డి గారి మీద ఏమ్మా ఖాళీ చేయని చెప్పి అడిగినందుకు ఓనర్ మీద నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు రమ్మన్నారు అనే కబురు ఆయనకి వినపడంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారు ఎంక్వైరీ అని ఆ భయంతో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగిందిట. చూడండి, ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓనర్స్ కానీ ఎవరైనా కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. మళ్ళీ మగవాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితులు కూడా లేవు. ఓన్లీ లేడీస్ను ఉపయోగించుకుంటున్నారు ఇంట్లో ఉన్న. అప్పుడే మీ ఆస్తులు మీరు కాపాడుకోగలుగుతారు. అదే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేసినట్టయితే కనుక అమ్మ నువ్వే అది ఆడది, నువ్వే పోయి దాని దగ్గర వసూలు చేస్తావో, దాన్ని ఇల్లు ఖాళీ చేయిస్తావో, ఏం చేస్తావో అంటే ఒక ముక్కతో పోతుంది. మగవాళ్ళు ఆడవాళ్ళ విషయంలో కల్పించుకున్నప్పటి నుంచి వాళ్ళు ఒకటే ఆయుధం వాడుకుంటున్నారు. వాడు నన్ను ఏదో అన్నాడు, నన్ను తిట్టాడు, నన్ను మిస్బిహేవ్ చేశాడు. ఆఖరికి ఎస్ఐ గారు ఎంక్వైరీకి పిలిచిన ఆడవాళ్ళని ఆయనకు కూడా తప్పట్లేదు అలాంటి వేధింపులు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ వెళ్ళి పై అధికారికి నాతో ఎస్ఐ మిస్బిహేవ్ చేశాడంటే చాలు. అందుకని ఆడవాళ్ళంటే పద్ధతి పాడు లేకుండా ఎంత దాకైనా వెళ్ళే విధంగా తయారైపోతున్నారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. అమ్మ పని చేయలేదంటే అనగానే నాది పై అధికారి నన్ను హింసిస్తున్నాడు అంటున్నారు, లేదంటే ఇంకోళ్ళు హింస పెడుతున్నారు అంటున్నారు. అలాగే ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత ఓనర్ వచ్చి మాట్లాడాలి కదా, ఆ ప్లేస్కి వచ్చి ఆడవాళ్ళని తేలేరు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడలేరు. ఈ విష్ణుప్రియ అనేది చాలా నోరెక్కువ, అంతేకాకుండా బ్లాక్ మ్యాజిక్ చేస్తుందట. అందుకని ఎంతటి వాళ్ళనైనా సరే రుబాబులు చేసేసి ఆ ఇంట్లోంచి ఇల్లు ఖాళీ చేయకుండా ఇష్టారాజ్యంగా గొడవలు పెట్టుకోవడం, పక్క వాళ్ళని న్యూసెన్స్ చేస్తుంటే ఈయన వెళ్ళి అమ్మ ఇల్లు ఖాళీ చేయి, గొడవంతా నాకు వద్దు అని చెప్పి ఈ రాజేష్ రెడ్డి గారు అడిగితే ఆయన మీద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అది పరిస్థితులు. ఓనర్ల మీద పోలీస్ కంప్లైంట్లు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నారు, ఇల్లు ఖాళీ చేయమంటే నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇంకా ఏంటి ప్రపంచం ఎక్కడుంది? కోర్టులేమో కొన్ని అద్దెకున్న వాళ్ళకి ఇట్లా ఉండండి, వెంటనే ఖాళీ చేయమనే అర్హత లేదు, అది లేదంటే ఇలా గొడవలు పెట్టుకుని ఇళ్ల మీదకి వచ్చి తగాదాలాడి పోలీస్ కేసులు పెట్టి బ్లాక్ మ్యాజిక్లు చేసి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తే అప్పుడు ఏం చేయాలంటారు చెప్పండి? పోలీసులు వచ్చేసి అసలు అమ్మాయికి ఏం చేయకూడదు, అమ్మాయి ఇంటి మీదకి వెళ్ళకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అది వస్తుంది. ఇక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే ఉంది. మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకా లా అండ్ ఆర్డర్ ఏంటి? దాన్ని తంతే కదా అది బయటికి వెళ్ళేది భయపడి. దాన్ని తన్నారనుకోండి భయపడి బయటికి పోతుంది సామాన్లు వేసుకుని. మీకేం పోయింది? కాసేపు మాట్లాడతారు వెళ్ళిపోతారా? దాని ఇంట్లో అది కూర్చుంటుంది, రోజు ప్రతి ఒక్కరిని తిడుతుంది. మీకు ఫోన్ చేయంగా రమ్మనంగానే మీరేమంటారు? ఏంటమ్మా రోజు మాకు పని పాట లేదా? ఆవిడ దారిని ఆవిడ ఉండండి, మీ దారిని మీరు ఉండని, మీరే దగ్గరుండి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళకి ఇంకా అక్కడ బలం చేకూరుస్తారు. ఒక్కసారి వదిలిపెట్టండి. ఆయన ప్రాణం తీసినప్పుడు దాన్ని చెత్తకొట్టకపోతే ఎలా కుదురుతుంది? మీరు కొన్ని చూసి చూడనట్టు ఉంటారు కదా అప్పుడప్పుడు పోలీసులు కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు. అలాగే వదిలేసేయండి, కాసేపు వదిలేసి చెత్త కొడతారు, అప్పుడు సరిపోతుంది, అప్పుడు ఇల్లు ఖాళీ చేసిపోతుంది. లేకపోతే అపార్ట్మెంట్లలో అద్దెకు వచ్చిన వాళ్ళకి అంత నోరేంటి? ఆ బ్లాక్ మ్యాజిక్లు చేయడం ఏంటి? ఇంటి ఓనర్ల మీద కేసులు పెట్టడం ఏంటి? ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేదాకా ఏంటి? అది వచ్చి 4 నెలలు ఈయన ప్రాణం తీయటానికి వచ్చినట్టుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఒక మనిషి ఇంటికి పెద్ద లేకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. అది అంత దరిద్రంగా ఉన్న అపార్ట్మెంట్లలో అద్దెలకు ఇవ్వాలంటే అలా ఉంది. నా మాట విని ఆ అద్దెకిచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెయింట్లు వేసుకోవడానికి, ఇల్లు బాగు చేయించుకోవడానికి 2 లక్షలు అవుతుంది. వాళ్ళు కట్టే అద్దె 1,50,000. దాని బదులు ఇంటికి తాళం వేసుకుని ప్రశాంతంగా ఎవరిళ్లలో వాళ్ళు కూర్చోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థమవుతుందా? అది పరిస్థితులు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే కేవలం లేడీసేనండి ఇప్పుడు కబ్జాలు చేస్తుంది, ఆక్రమించుకుంటుంది, ద్రౌడీజం చేస్తుంది, అంతా లేడీసే. అది ఎక్కడ చూసినా ఆడవాళ్ళ రాజ్యాలు, ఆడవాళ్ళ దౌర్జన్యాలు. మీరేమంటారు?